మునుగోటి కృష్ణారావు అన్న గారిని వారి అమూల్యమైన సందేశం ఇవ్వగలని కోరుచున్నాను. ఈరోజు మన కొడిమేల మండలంలో ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన గౌరవ కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, చొప్పదండి మాజీ శాసనసభ్య రవిశంకర్ గారికి, అలాగే జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ వసంతక్క గారికి, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ్మక్క గారికి, అలాగే కొడిమ్యాల మల్యాల జడిపిటి సభ్యులకు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే కొడిమ్యాల మల్యాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమ్మకం తెలియజేస్తూ, అలాగే బోయినపల్లి వినోద్ కుమార్ గారు కొండగట్టు అంజన్న ఆశీస్సులు తీసుకొని మన కొడిమ్యాల మండలంలో ఏర్పడిన సమావేశానికి విచ్చినందుకు వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మన కొడిమ్యాల మండలంలో మన బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జైన్ అయిన రిటైర్డ్ ఆర్మీ రమణారెడ్డి గారికి, అలాగే పరిశ్రమ గారికి, వారి వెంట వచ్చిన కార్యకర్తలకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలకు అర్థమైంది. తిరిగి మన బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఆకర్షింపబడుతున్నారు. కాబట్టి రాబో కాలంలో మనం అందరం కూడా మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుకొని మన బీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ల వరకు సంసిద్ధంగా తయారు చేయడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే మన కొడిమ్యాల మండల కేంద్రంలో మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ పార్టీ నుంచి ఎవరైతే ఎంపీటీసీ సభ్యులకు కానీ సర్పంచ్లకు కానీ ఉత్సాహవంతులు ఉన్నారో రిజర్వేషన్ల ప్రకారము ఆ గ్రామం నుంచి వెళ్ళి బీసీ కానీ ఎస్సీ కానీ ఉత్సాహవంతులు పార్టీకి వారి యొక్క పేరు నిర్ణయిస్తే దాన్ని పార్టీ పరిగణలోకి తీసుకొని అవసరం ఉంటుంది. కాబట్టి పార్టీ దృష్టికి మన ఇంట్రెస్ట్ ఉన్న కార్యకర్తలు తెలుపాల్సిన కోరుతూ, ముఖ్యంగా మన కొడిమ్యాల మండలంలో గతంలో చేసిన మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఈ సంవత్సరాల కాలంలో చేసిన ఏం లేవు. వారు చేసింది ఏంటంటే ఉన్న రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి పొడగొట్టుడే కానీ కొత్తగా తెచ్చిన పథకాలు ఏం లేవు. మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడచడమే వారు చేస్తున్న అభివృద్ధి పని లెక్క కనిపిస్తున్నది. కాబట్టి మనమందరం కూడా ఈ కాడి నుండి తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనం అడగక ముందే ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా తూట్లు పొడుస్తుండ్రో వాటి ప్రజలకు ఇదివరకే ప్రతి ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా నీరుగారుతున్న సంగతి ప్రజలకు ఈపాటికే అర్థమైంది. కాబట్టి మనం అందరము మన కుటుంబాన్ని ఇంకా దృఢంగా బలపరచాలని, తరచుగా మన నియోజకవర్గ బాధ్యులు కూడా అన్ని గ్రామాలలో తిరిగి మన కార్యకర్తలకు ధైర్యం కలిగించిన సందర్భంగా కోరుచు వినోద్ కుమార్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా